హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మంచుకున్నారా? నేను మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారని చెప్పేసి లెస్ మీరు కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఈ రోజు అయితే మనం ఏం చేద్దామంటే 4000 అవర్స్ వాచ్ టైం అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, అది కూడా తొందరగా ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క వీడియోలో కంప్లీట్ డీటెయిల్డ్గా మనమైతే ఒక 5 పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. ఏంది ఏం కథ అని చెప్పేసి కంప్లీట్గా మీకు అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి, ఎందుకంటే మాత్రం వీడియోనికి 10 మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అనే ఉంటుందన్నమాట. వీడియో అర్థమైంది కదా? ఇక మరి ఈ యొక్క 4000 అవర్స్ వాచ్ టైం మనం ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అని అంటే మాత్రం సింపుల్గా మీ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది కంటెంట్ ఎవర్గ్రీన్ కంటెంట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మీకైతే 4000 అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది బై. ఎంత తొందరగా అంటే అంత తొందరగా కంప్లీట్ అవుతుంది. కంటెంటే లేకపోతే మీ వీడియోస్ అనేవి ఎందుకు ఎండ్ వరకు చూడాలి వాళ్ళు? చెప్పండి, నాకు అర్థంగా కడతా. ఏదో సొల్లు చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడేసి అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయారు అనుకోండి, అందులో మీకు వాల్యూ ఫర్ ఏముంది? వాళ్ళకు అందులో వాల్యుబుల్ కంటెంట్ అనేది మీరు ఏమి ఇచ్చినట్టు? అది కాకుండా ఇన్ఫర్మేషన్తోనే లేదా ఒక మంచి కంటెంట్ అనేది అనుకున్నప్పుడు మంచి కంటెంట్ అనేది మీరు ఇవ్వాలి. వ్యూవర్కి కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకైతే ఏమవుతుందంటే మీకు వాచ్ టైం అనేది తొందరగా కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ అనే ఉంటుంది. ఫర్ సపోజ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక కుకింగ్ వీడియో ఉందనుకోండి, కుకింగ్ వీడియోలో బిర్యానీ వీడియో తీసుకుంటాం మనం. మంచి బిర్యానీ వీడియో తీసుకుందాం. బిర్యానీ వీడియో తీసుకున్న తర్వాత బిర్యానీకి సంబంధించినటువంటి ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని అందులో ఒక్కొక్కటి వేస్తూ బిర్యానీకి సంబంధం లేని ముచ్చట్లు అంటే లైక్ అది నువ్వు చేసేదే చికెన్ బిర్యానీ అని చెప్పేసి టైటిల్ పెట్టినావు, అది తమ్నెల్లో పెట్టినావు, అన్నీ కూడా నీకైతే చికెన్ బిర్యానీ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు అందులో నీ పనికిమాలిన ముచ్చట్లన్నీ కూడా ఆ బిర్యానీకి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది సొల్లు వాగేసి ఇష్టం వచ్చినట్టు ఏదేదో వేసేసి ఏదేదో అంటే లైక్ అందులో సొల్లు దానికి సంబంధం లేకుండా వేసేసి అందులో వ్యూవర్కి అటెన్షన్ అనేది గ్రాప్ చేయకుండా నువ్వు చెప్పేది ఏంది? బిర్యానీ అని చెప్పేసి చెప్పినావు టైటిల్లో, తమ్నెల్లో కూడా అదే ఉంది. మరి ఆ బిర్యానీని ఏ విధంగా మేక్ చేయాలి, ఏంది కథ, దీనికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏ ఇంగ్రీడియంట్ వేయాలి, ఏంది కథ అని చెప్పేసి ఏదైనా ఒక వీడియో ఫ్లో అనేది ఉండాలి. కానీ దానికి సంబంధం లేని ముచ్చట్లు మాట్లాడడం, లేకపోతే కొన్ని స్టోరీస్ చెప్తూ ఉంటారు బిర్యానీ, అది దానికి సంబంధించినటువంటి స్టోరీస్ అంటే లైక్ అది వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ముచ్చట్లు, అది వ్లాగ్ చేసుకోండి భయ్. నాకు అర్థంగా కడుగుతా వ్లాగులో నువ్వు పనికి మళ్ళీ ముచ్చట్లన్నీ పెట్టు, వాళ్ళు చూస్తారు. నువ్వు చేసేటువంటి పనికి మళ్ళీ పంచాయతీ ఏంటి? బిర్యానీ చేస్తా అని చెప్పేసి చెప్పినావు, దానికి సంబంధించినటువంటి ముచ్చట పెట్టన్నా లేదు, అది ఇంకోటి చెప్తున్నావు. అలాంటప్పుడు దానికి వాల్యూ ఏమైంది? ఏం యాడ్ అయింది? దానికి వ్యూస్ ఎందుకు ఇవ్వాలి నీకు? వ్యూవర్సు ఇటువంటి పనికి మళ్ళీ పంచాయతీ పెట్టుకుంటే ఇవ్వరు కదా. అందుకని చెప్పేసి నువ్వు చేస్తున్నటువంటి వీడియోకి నీ యొక్క ఆడియో అంటే లైక్ నీ యొక్క కంటెంట్కి నీ యొక్క ఆడియో అంటే లైక్ ఆ వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి అంటున్నా. అంతే, అంతకు మించేది ఏం లేదు. సొల్లు చెప్పినా కానీ చూసేటోళ్ళు ఊతున్నారు. ఎందుకు చూస్తారు? వాళ్ళకు మీలో ఏదో ఒకటి నచ్చింది కాబట్టి సొల్లు చెప్పినా కానీ చూసేటోళ్ళు ఉన్నారనమాట ఈ కాలంలో. అది గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఎప్పుడు కానీ వ్యూవర్స్ యొక్క అటెన్షన్ని మనం గ్రాప్ చేయడానికి ట్రై చేయాలి. ఏది పడితే అది ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది సొల్లు గిల్లు పెట్టుకుంటా పోతే ఎండ్ ఆఫ్ ది డే ఆ ఒక వీడియోకి మాత్రమే ఏకైతే వ్యూస్ వస్తాయి. దాని తర్వాత అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉందో దానికి వ్యూస్ రావు. 100% చెప్తున్నాను, దానికి మాత్రం వ్యూస్ రావు. నువ్వు ఫస్ట్ వీడియో వైరల్ అవుతుంది, మంచిగా ఒక 10K వ్యూస్ కనుక పోయింది అనుకోండి ఒక వీడియో. దాని తర్వాత ఏమవుతుంది చెప్పన్నా, ఈ సొల్లు చెప్పినటువంటి వీడియో ఏదో ఒక వైరల్ అయింది అనుకోండి, నువ్వు మంచిగా బిర్యానీ అని చెప్పేసి బిర్యానీకి సంబంధించిన కూడా ఇంగ్రీడియంట్స్ చేసుకుంటా, దానికి సంబంధించిన ముచ్చట్లు పెట్టుకుంటూ ఒక మంచి వీడియో చేసినాం అనుకో, దానికి ఎవడు చూడు, దానికి ఎంత మంచి రీచ్ అనేది రాదు. 10K అంటే ఒక 400-500 వ్యూస్ వచ్చేసి ఆగిపోతుంది అనమాట వీడియో. ముందే స్టార్టింగే ఈ యొక్క బిర్యానీకి సంబంధించినటువంటి కంప్లీట్ ట్యూటోరియల్ నువ్వు వేసి అప్లోడ్ చేసినాం అనుకో కుకింగ్ వీడియో, అది దానికి చూస్తారు. ఈ యొక్క మళ్ళీ నువ్వు ఏదైతే బిర్యానీ మళ్ళీ అప్లోడ్ చేసినటువంటి వీడియో అయితే ఉందో దాని కూడా చూస్తారు కదా. అట్లా అంటున్నా నేను, మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మాత్రం కింద కామెంట్ చేయి, దానికి సంబంధించిన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. అర్థమైందా? కంటెంట్ ఈజ్ ద కింగ్. కంటెంట్ లేకపోతే ఏది పనికిరాదు బై, 100% చెప్తున్నా. ఇక మరి నెక్స్ట్ ఏం చేయాలంటే మాత్రం మీరు క్వాలిటీ ఆఫ్ ది కంటెంట్ అనేది ఇవ్వాలి. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే క్వాలిటీ అనేది ది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి బై. అది వీడియో క్వాలిటీ కావచ్చు, ఆడియో క్వాలిటీ కావచ్చు, ఎనీ కంటెంట్ కావచ్చు. నువ్వైతే చూసుకున్నట్లయితే ఆడియో క్వాలిటీ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది నీ యొక్క వీడియోకి. నీ యొక్క వీడియోకి గుండె లాంటిది ఆడియో, అర్థమైందా? ఆ ఆడియోనే సరిగ్గా లేకపోయింది అనుకో,
వీడియోని చివరి వరకు చూసేందుకు అవకాశం అనేది ఉండదు. అంతే 100% చెప్తున్నా. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నీ యొక్క ఆడియో క్వాలిటీ అంటే లైక్ మైక్ అనేది అప్గ్రేడ్ చేసుకో. లేదా నీ యొక్క ఫోన్తోనే నువ్వు ఒకవేళ నేను ఇంకా వాయిస్ ఓవర్ ఛానల్ అయిందనుకో, ఫోన్కి ఇట్లా ఈ 1/2 ఫీట్ మందం అయితే నువ్వైతే లైక్ దీన్ని ఏమంటారు థమ్స్అప్ పెట్టుకొని ఇట్లా పెట్టుకో, అక్కడ నుంచి మాట్లాడడానికి ట్రై చేయి. అందులో నీకైతే బెటర్ క్వాలిటీ అవుట్పుట్ అన్నది వస్తుంది అనమాట. అంతే, అర్థమైందా? వాయిస్ క్వాలిటీ అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి వీడియో అన్న మరి ఇట్లా సెటప్ చేసుకుంటా గీత అదవుతుంది ఇదవుతుంది అంటే మాత్రం సెటప్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్ ఏదైతే ఉందో మరి క్వాలిటీ అనగానే మీరు ఏం చేస్తారంటే ఫోన్ అనేది ఐఫోన్ తీసుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ కెమెరాలో పోతారు, లేకపోతే ఇంకోటి పోతారు. అరే భయ్, నీ దగ్గర ఉన్నటువంటి ఈ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని నువ్వు వీడియోస్ చేయి ఫస్ట్ స్టార్టింగ్లో, అర్థమైందా? నీ దగ్గర ఉన్నటువంటి ఫోన్ ఏదైతే ఉందో అది 1080p ఉందా, 4K ఉంటే ఇంకా బెటర్ క్వాలిటీ అవుట్పుట్ అనేది ఇవ్వచ్చు. 1080p ఉందనుకో ఏం లేదు, లైటింగ్ అనేది జబర్దస్త్ ఉండాలి. లైటింగ్ క్వాలిటీ అనేది అప్గ్రేడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు వీడియో క్వాలిటీ కూడా అప్గ్రేడ్ అవుతుంది. అట్లా చేసుకోవాలి, అర్థమైందా? అంతేగాని ఒకడు నక్కతొక్క దొక్కిందని చెప్పేసి నువ్వు కూడా నక్కతొక్క దొక్కినావు అనుకో, అది వచ్చి నిన్ను వేసి పడదు. అట్లుండదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. అట్లా చేసుకోక అని చెప్పేసి అంటారు. మినిమం నువ్వేం చేయాలంటే మాత్రం 8 minutes లేదా 10 minutes వీడియోస్ అనేవి చేసుకుంటూ పోవాలి. సింపుల్. నువ్వు 2 నిమిషాల వీడియోలు 3 నిమిషాల వీడియోలు పెడితే వీటికి వాచ్ టైం ఎక్కడి నుంచి వస్తుంది? 1 నిమిషం వీడియోకి ఒకవేళ కనుక యావరేజ్గా చూసుకున్నట్లయితే 2,50,000 2,20,000 వ్యూస్ వస్తే మోనిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. మరి ఆ 1 minute వీడియో అంత రీచ్ అనేది వస్తుందా? అన్ని వేల వ్యూస్ అనేవి రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? అదే నీకు 10 minutes వీడియో లేదా 8 నిమిషాల వీడియో కనుక నువ్వు చేసినావు అనుకో, 30,000 లేదా 40,000 వ్యూస్ వచ్చింది అనుకోండి. ఆ ఒక్క వీడియోకి లాంగ్ వీడియోస్ గురించి మాట్లాడుతున్నాను నేను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. షార్ట్ వీడియోస్ కాదు, లాంగ్ వీడియోస్లో 8 minutes లేదా 10 minutes కనుక నువ్వు వీడియో చేసినావు అనుకో, 30 నుంచి 40,000 మధ్యలో నీకు వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా నీకు మోనిటైజేషన్ అంటే లైక్ ఈ యొక్క 4,000 hours వాచ్ టైం ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. అట్లుంటుంది మరి పంచాయితీ. చూసుకోవాలి కదా, చూసుకొని వేయాలి ముచ్చట. మరి ఇటువంటి 8 నిమిషాలు లేదా 10 నిమిషాల వీడియో నువ్వు చేయడానికి అయితే ప్రయత్నించు. లేదా గంతేగా నీ పరిస్థితి గంతేగా, అర్థమైంది కదా? నీ పరిస్థితి గంతే. బల్క్ వీడియోస్ అంటే ఏం లేదు బై, నువ్వు మినిమం 100 వీడియోస్ పెట్టుకో బై. నీ టార్గెట్ 100 వీడియోస్కి పెట్టుకొని నువ్వైతే ముందటికి పో. 100 వీడియోస్ అనేది చేసుకుంటా వెళ్ళిపో. 8 నిమిషాలకు లేదా 10 నిమిషాల వీడియోస్ 100 పెట్టుకో. 100 నెలనా 2 నెలల 3 నెలల నువ్వు ఎన్ని నెలలు దానికి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటావో పో, కానీ 100 వీడియోస్ వరకు నువ్వైతే వేసుకుంటా పో. ఎందుకంటే మాత్రం ఆ ఒక వీడియోకి 1K వ్యూస్ అంటే లైక్ 1000 మంది చూసినా కానీ ఆటోమేటిక్గా నీకు ఒక నెల రోజులు కావచ్చు ఆ 100 వీడియోలు కంప్లీట్ అయ్యేంత లోపల నీకైతే సక్సెస్ అనేది అంటే లైక్ ఆ 4,000 hours వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది. 100 వీడియోలు నువ్వు మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకో. 100 వీడియోలు కంప్లీట్గా ఉండాల్సిందే. 100కు మించి పెట్టుకుంటే నీ ఇష్టం. 100 వీడియోలు అనేవి నువ్వు యూట్యూబ్ ఛానల్లో వేయాల్సిందే. అంతకు మించి వేస్తే అది నీ అదృష్టమే. ఇక అంతేగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ. 100 వీడియోలు వేయాల్సిందే బై, 100% చెప్తున్నా. 100 వీడియోలు నువ్వు ఎంచుకున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో 100 వీడియోలు నువ్వైతే తీసుకొని పెట్టుకోవాలి. అది నువ్వు ఎప్పుడు రికార్డ్ చేసుకుంటావా, ఇప్పుడు రికార్డ్ చేసుకుంటావా, అర్ధరాత్రి రికార్డ్ చేసుకుంటావా, నిట్ట మధ్యాహ్నం రికార్డ్ చేసుకుంటావా, పొద్దుగాలు రికార్డ్ చేసుకుంటావా, ఎప్పుడు రికార్డ్ చేసుకుంటావో నీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. నువ్వు అయితే కంప్లీట్గా అయితే 100 వీడియోలు రికార్డ్ చేసుకోవాలి. ఒక టైం పీరియడ్ అనుకోవాలి. టైం పీరియడ్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ పోవాలి. అంతే, 3 నెలలు నీకైతే కంప్లీట్ అవుతాయి ఒక 100 వీడియోలు. అప్పట్లోగా నీకైతే యూట్యూబ్ ఛానల్ నీకు 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. 100% చెప్తున్నా. మరి లేదు బాయ్ నేను ఇట్నే ఉంటా అంటే మాత్రం గానే సత్తాం. అంతే, అర్థమైంది కదా? నువ్వు ఇంకొక 4 సంవత్సరాలైనా కానీ నీకు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఫుల్గా ఎడిట్ యువర్ వీడియోస్. ఎడిటింగ్ అనేది లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్ 30 seconds ఆర్ 1 minute ఏదైతే ఉందో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నీ యొక్క వ్యూవర్ ఎండింగ్ వరకు చూసేందుకు క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఏందిరా భయ్ అని అంటే మాత్రం సింపుల్గా నీ యొక్క వీడియో ఇంట్రో ఏదైతే ఉందో ది మస్ట్ అండ్ షూట్ ఉండాలి భయ్. ఎట్లా చేసినా సరే ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూస్ చేయాలా, అక్కడ ఆ పాయింట్ అనేది పట్టుకోవాలి. ఎట్లా చేయాలి ఇంట్రో అనేది, కట్స్, ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నిటిని మిక్స్ చేసి ఒక మంచి ఇంట్రోని తయారు చేయాలి.
మెయిన్ కంటెంట్లోదే అక్కడక్కడ చిన్న చిన్న పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రోలో బారే ఇంట్రోలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్తోని డిఫరెంట్ పంచెస్తోని దాన్ని మిక్స్ చేసి మారేడికాయ చేసి మసిబూసి మారేడికాయ చేసి ఇష్టం వచ్చినట్టు చేసి ఆ ఒక్క ఇంట్రోని తయారు చేసుకో 1 minute లేదా 30 seconds, అంతకు మించి పెట్టకు. నువ్వు చేసేదే 8 నిమిషాలు 10 నిమిషాల వీడియో, దాంట్లో ఇదైంది అనుకో ఇంకో 2 నిమిషాలు ఎక్కువ పెరుగుతుంది, వ్యూవర్స్కి బోర్ కొడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. 10 నిమిషాల వీడియో చేస్తున్నామంటే అందులో 30 seconds లేదా 1 minute ఉండాలి నీ యొక్క ఇంట్రో పార్ట్. అప్పుడు ఉంటే నీకు ఈజీ టు వ్యూవర్ అనేవాడు ఎక్కువసేపు చూసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఎంటైర్ వీడియో చూడడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? హుక్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలన్నమాట. అర్థమైంది కదా నేను చెప్పింది? లేదంటే మాత్రం ఎడిటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండాలి భయ్. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఎడిటింగ్ మాత్రం నెక్స్ట్ బీభత్సంగా చేసుకోవాలి. ఎడిటింగ్ రాదు అని అంటే మాత్రం కింద కామెంట్ చేయి, ఎట్లా చేయాలా, ఏం కథ, ఏంది ఈ ఎడిటింగ్ అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్డ్ ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేసుకుందాం మనం. ఏది మొబైల్లోనే, మనకు గీసులు వర్కౌట్ కావు, మొబైల్లోనే మనం ఏ విధంగా మనం ఈ యొక్క ఎడిటింగ్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా మనకైతే నేర్పిస్తా. బేసిక్ లెవెల్ ఎడిటింగ్ అనేది నేర్చుకుంటే చాలు. అడ్వాన్స్ లెవెల్లో పోవాలంటే కంప్యూటర్ ఉండాలి, దానికి కొన్ని అవి ఉంటాయి, కానీ అవి వేరే ముచ్చట. లేదు రాబాయ్ మొబైల్లో నాకు కావాలంటే మాత్రం అది చేద్దాం. కంప్లీట్గా డిపెండింగ్ ఆన్ యూ, నీ మీద డిపెండ్ అయి ఉన్నది. కామెంట్ చేస్తే సై ఎట్లా చేద్దాం ఏం కథ అని చెప్పేసి కంప్లీట్గా అయితే మనమైతే వీడియో చేద్దాం. అర్థమైంది కదా? మరి ఒక సిరీస్ అనేది కంప్లీట్ చేద్దాం. లేదు అని అనుకుంటే మాత్రం నీ ఇష్టం, నువ్వు ఎట్లా అనుకుంటే గట్లా. అర్థమైంది కదా? మరి కామెంట్ అయితే చేస్తే నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఎడిటింగ్ అనేది మంచి లెవెల్లో ఉండాలని నేర్చుకోవాలనుకుంటే మాత్రం లెస్ కింద కామెంట్ చేయి. లేదంటే మాత్రం అంతే. ఇంకా నీ యొక్క ఆడియో క్వాలిటీ అనేది బాగాలేనప్పుడు నీ యొక్క వ్యూవర్స్ అనే వాళ్ళు అటెన్షన్ అనేది కోల్పోతారు. 100% తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే మాత్రం ఇదే నేను ఇప్పుడు చిన్నగా మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, మంచిగా ఉన్నారా అని చెప్పేసి నేను చిన్నగా మాట్లాడింది ఏ విధంగా ఉంది, ఇప్పుడు పెద్దగా మాట్లాడితే ఏ విధంగా అనిపించింది, ఒక మైక్ పెట్టుకొని మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది, మైక్ లేకుండా ఓన్లీ అట్లా ఏది మన ఫోన్ కెమెరాతోని అట్లనే వీడియోలు రికార్డ్ చేయడం, ఇటువంటి పనికి మళ్ళీ పంచాయతీలు పెట్టుకున్నాం అనుకో ఏమవుతుందో తెలుసా? నీ యొక్క ఆడియో అంటే లైక్ ఒక ఆడియో క్వాలిటీని బట్టి జడ్జ్ చేసి ఆటోమేటిక్గా నీ యొక్క వీడియోని ఎండ్ దాకా చూడకుండా వెళ్ళిపోతారు అన్నమాట మన వ్యూవర్స్. అట్లున్నది మరి పంచాయతీ. ఎప్పుడు కొత్త గుడ్ క్వాలిటీ ఆడియో అనేది ఇవ్వాలి. గుడ్ క్వాలిటీ అనేది ఆడియో ఎక్కడి నుంచి వస్తుంది? 1000 రూపాయలు పెట్టుకుంటే ఒక మంచి మైక్ దొరుకుతుంది. 1000 రూపాయలు కాదురాబాయ్, నేను 10,000 పెట్టుకుంటా అంటే నీ ఇష్టం. ఇంకా నువ్వే అప్పులపై పాలవుతావు. మొన్నటికి మనం చూసుకున్నట్టుగా సాయి కృష్ణ బ్రో మన తెలుగులో టాప్ యూట్యూబర్ ఉన్నాడు కదా, మన టాప్ యూట్యూబర్. ఆ యూట్యూబర్ ఏం చేసిండు? ఇటువంటి పనికి మళ్ళీ పంచాయతీ పెట్టుకున్నాడు, అప్పులకు పాలయ్యాడు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోబడి, నీకు యూట్యూబ్ నుంచి వెళ్ళి అమౌంట్ రిటర్న్ వస్తుంది, నువ్వు అనుకున్న దానికంటే నీకు డబుల్ వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకో. లేదు రాబాయ్ నేను క్వాలిటీకి పోతా, నేను లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే మాత్రం ఒక పరిస్థితి అవుతుంది. బెగ్గింగ్కి అయితే దిగజారిపోతావు. అసలు పంచాయతీ ఎప్పుడు పెట్టుకోకు నీ లైఫ్లో. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఏదైనా వచ్చింది మనకి రిటర్న్ వస్తుంది అంటేనే నువ్వైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదంటే మాత్రం ఎప్పుడు కూడా వాటి జోలికి పోకు, ఆ పంచాయతీలో ఇరుక్కోకు. ఆ పంచాయతీలో ఇరుక్కున్నామంటే నువ్వు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇంకా మరి 1000 రూపాయలు అయినా కానీ మంచి క్వాలిటీ ఇచ్చేటటువంటి మైక్స్ దొరుకుతాయి. ఇది 1000 రూపాయలే, 1200 ఏమో ఉంటుంది ఈ మైక్ వచ్చేసి. ఈ మైక్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేసి ఈ మైక్ తీసుకునే ప్రయత్నం అయితే చేయి. S11 J11 S11 మైక్ ఉంటుంది. అంటే లైక్ గ్రీనరో S11 J11 అనుకుంటా ఈ మైక్ వచ్చేసి. ఆ మైక్ సంబంధించినటువంటి రివ్యూస్ చూడు, ఇంకోటి చూడు, దానికి సంబంధించినటువంటి అమెజాన్లో నీకు లింక్స్ అమెజాన్లో నీకు ఇది అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొని వీడియోస్ అనేవి, లేదా దీనికి అప్గ్రేడ్ వర్షన్ ఉంటుంది, అప్గ్రేడ్ వర్షన్ తీసుకొని వీడియోస్ అనేవి చేయి. అంతేగాని నేను పెట్టడమే పెద్ద మైక్స్ సెనైజర్ నుంచి వెళ్ళి పెద్ద మైక్స్ కొంటాను నేను, లైటింగ్ ఇట్లు ఉండాలి నాకు, అది అట్లుండాలంటే మాత్రం మొగ్గ గుడిచేది మాత్రం నువ్వే. అది మాత్రం గుర్తుపెట్టుకో. నీకు రెవెన్యూ వస్తుంది అనుకుంటే మాత్రమే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయి, లేకపోతే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకు. అది మాత్రం గుర్తుపెట్టుకో. నాది వాయిస్ ఓవర్ ఛానల్ అంటే మాత్రం సింపుల్గా నువ్వు ఏం చేయని అవసరం లే. నీ యొక్క ఫోన్కి, నీ యొక్క మౌత్కి ఇక 1/2 feet ఏదైతే ఉందో ఈ యొక్క డిస్టెన్స్లో నువ్వైతే పెట్టుకొని మాట్లాడు. అద్భుతమైనటువంటి క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. ఇంకా ఎంజాయ్, పండుగ. నువ్వు వేయాల్సింది ఏమీ లే. ఈ ట్రిక్ అనేది ఫాలోగా నెక్స్ట్ లెవెల్లో నీకైతే ఆడియో క్వాలిటీ అనేది వస్తుంది. వాయిస్ ఓవర్ ఛానల్స్ మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకో.
ఇంకా మరి ఆ వాయిస్ ఓవర్ ఛానల్స్ గురించి నన్ను అడగకూరి. వాయిస్ ఓవర్ ఛానల్స్కి మోనిటైజేషన్ అవుతుందా, ఈ పంచాయతీ ఆ పంచాయతీ అంటే మాత్రం ఇక నాకు అది ఎందుకంటే మాత్రం ఇప్పుడు అవి అయితలేవు. దాని గురించి నేను పెద్ద చెప్పనవసరం లేదనుకుంటే దాని గురించి వీడియో చేద్దాం. అది ఒక మంచి టాపిక్ అవుతుంది అని చెప్పేసుకోవచ్చు. దీంట్లో కలిపేస్తే అది ఇంకా అదైపోతుంది. దాని గురించి పట్టించుకోమాకండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కామెంట్లో అడిగితే అడుగుర్రి, లేకపోతే లేదు. దీని గురించి కూడా అది మీ ఇష్టం. ఇంకా మరి గీ పంచాయతీలు అయితే ఉంటాయి. మంచిగా నువ్వైతే క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చినావు అనుకో, ఆటోమేటిక్గా నీ వ్యూవర్ అనేవాడు అటెన్షన్ అంటే లైక్ ముందు హుక్ పాయింట్, నీ కంటెంట్లో ఉన్నటువంటి ఈ మెయిన్ వీడియోలో ఉన్నటువంటి హుక్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ మంచిగా ఇది ఇంట్రో పార్ట్లో ఎడిటింగ్ చేసి పెట్టాలి. ధూమ్ ఎడిటింగ్ ఉండాలి. దానికి మంచి ఎడిటింగ్ చేసి పెట్టాలి. లేదురా బై ఎడిటింగ్ చేయను అనుకుంటే మాత్రం ఆ హుక్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి ముంగడి పాటలో పెట్టు. అదే నీకు లాస్ట్ ఎండ్ దాకా చూసేందుకు అవకాశం అనేది ఉంటుంది. వీడియోలు నీ యొక్క వ్యూవర్ అనేవాడు ఎండ్ దాకా చూసే వీడియో మొత్తం కంప్లీట్ చేసేందుకు అవకాశం అనేది ఉంటుంది. అది పట్టుకోవాలి, పాయింట్ వచ్చేసింది. అర్థమైంది కదా. మరి ఇట్లా నువ్వు కనుక చేసినావు అనుకో, నీ యొక్క వాచ్ టైం అనేది తొందరగా కంప్లీట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. లేదురా బాయ్ నేను అట్లే ఉంటాను గిట్నే ఉంటాను అంటే మాత్రం గాన్నేమంటావు, కక్కనే ఉంటుంది. నువ్వు అంతే. ఇక నేను ఏమనలేను. కాబట్టి వీడియోకి అయితే ఇంతే. మరి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ ట్యాప్ చేసుకో. ఇటువంటి పనికి మళ్ళీ పంచాయతీలు అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటా. యూట్యూబ్కి సంబంధించినటువంటి ముచ్చట్లు అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మరి ఏం కథ అని అంటారు కూడా కింద కామెంట్ చేసి అడుగు. నీకు ఏ డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేసి అడుగు. దాని గురించి కంప్లీట్గా ఒక 10 నిమిషాల వీడియోనే మాట్లాడుకుందాం. అర్థమైందా. నువ్వు ఒక కామెడీ చేస్తావో దాని గురించి 10 నిమిషాలు లేకపోతే 20 నిమిషాల వీడియోనే మనం మాట్లాడుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మరిగా రెడీ కదా, నువ్వు రెడీ ఉంటే నేను రెడీగా ఉంటా. అంతే. మరి బాయ్.